హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 127 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 128. భర్తను మోసం చేసే అమ్మాయిలా, చెడు తిరుగుళ్ళు తిరిగే అమ్మాయిలా కూడా కనిపించలేదు. కానీ ఆ అమ్మాయి అత్తమామలకి అంత ప్రేమగా ఉన్న వాళ్ళని విడదీయటానికి వీళ్ళకేం అవసరం అని ఆలోచిస్తా ఇంట్లోకి వెళ్ళాడు కళ్యాణ్. ఆ ఇంటి పెద్దావిడ, ఏంటి బాబు, లాయర్లు పోలీసులు ఊరక ఇంటి చుట్టూ తిరుగుతుంటే అసలే మా కోడలు చేసిన దానికి తల ఎత్తుకోలేకపోతున్నాము. తెలియని వాళ్లకు కూడా తెలుస్తూ మా పరువు పోతుంది. మాకైతే బ్రతకాలని లేదు బాబు అని వగలమారి నాటకం ఆడుతుంది. కళ్యాణ్, అమ్మ, మీకు పరువు ఎంత ముఖ్యమో మాకు మా డ్యూటీ అంత ముఖ్యమే. ఇక్కడ ఒక ఆడపిల్ల లేచిపోయింది అని అంటున్నారు. ఇంకొక ఆడపిల్ల ఎంక్వైరీకి వస్తే ఎందుకు మిస్ అవుతుంది? గతంలో మీకు రుద్రిక ఏ పరిచయం లేదు కదా. మరి మీకు ఇంటి వరకు వచ్చిన ఆ అమ్మాయి సెల్ సిగ్నల్ తర్వాత ఎలా బ్లాక్ అవుతాయి? ఈ కేసు నిన్నటి వరకు ఏంటనేది నాకు తెలియదు, కానీ ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వచ్చిన అమ్మాయి ఉందే, ఆ అమ్మాయి ఎవరో పాపం మీకు తెలియక అమ్మాయిని మీరు ఏమైనా చేశారా, లేకపోతే దాచారా? ఏదో ఒకటి చెప్పారు అంటే ఓకే. ఆ అమ్మాయి తండ్రి కానీ ఇన్వాల్వ్ అయితే మేము కాస్త లీగల్గా న్యాయంగా ఉంటాము, కానీ రుద్రిక తండ్రి న్యాయంగా ఉంటాడు. అన్యాయం చేసేవాడికి మాత్రం చట్టానికి దొరకకుండా ఏం చేస్తాడో కూడా తెలియదు. అటువంటి వాడికి గారాల బిడ్డ. ఆ అమ్మాయి ఇక్కడ మిస్ అయింది అంటే అదేమీ అంత ఆషామాషి కాదు. మీకు పరువు ఎంత ముఖ్యమో ఆ అమ్మాయి ప్రాణాలు మాకు అంతే ముఖ్యం కదా. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది, తర్వాత ఎటు వెళ్ళింది? ఆ పెద్దావిడ, ఇక్కడికి వచ్చాక ఏం జరుగుతుంది బాబు? లాయర్ మేడం పంపించింది అంట. అమ్మాయి వచ్చింది, అడిగింది. మేము లాయర్ మేడానికి ఏం చెప్పామో అమ్మాయికి అదే చెప్పాము. అమ్మాయి వెళ్ళిపోయింది అని కొంచెం కూడా తడబడకుండా చెప్తుంది. కళ్యాణ్ ఇల్లు మొత్తం పరీక్షగా చూశాడు. ఒక రూమ్కి తాళం చూసి అక్కడికి వెళ్ళి, దీనికి తాళం ఎందుకు వేశారు అన్నాడు. ఆ ఇంటి పెద్దావిడ, అది మా అత్తగారు ఉన్నప్పుడు ఆ గది వాడాము. ఆవిడ గారు చనిపోయాక ఆమె వస్తువులు అన్నీ ఆయన గారు తల్లి జ్ఞాపకంగా అందులో పెట్టుకుని జాగ్రత్తగా తాళం వేసుకుంటాడు. ఆయనకి మనసు బాలేనప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి అతని తల్లితో ఉన్నట్టే ఫీల్ అవుతాడంట. ఈయనగారేమో తాళం వేసుకుంటాడు, ఈయనగారే తీస్తాడు. మేమెప్పుడు దాన్ని ఓపెన్ చేయలేదు బాబు అన్నది. కళ్యాణ్ ఈ డోర్ ఓపెన్ చేయమని ఆ ఇంటి ఆయనకి చెప్తే అతను, నేను చెయ్యను, అందులో అన్నీ మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి, పదిలంగా ఆ రూమ్లో ఉంచుకుంటున్నాను. ఇలా మీరు ఇంటికి వచ్చి దౌర్జన్యంగా మాట్లాడితే ఊరుకునేది ఉండదు. ఎంక్వైరీ అంటూ వచ్చి మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని మేమే కంప్లైంట్ ఇస్తాము అని కాస్త గట్టిగా అన్నాడు. కళ్యాణ్ ఆ ఏరియా పోలీసులను అక్కడికి రమ్మన్నాడు. ఆ పోలీసులు కళ్యాణ్తో, సార్ వీళ్ళు చాలా అమాయకులు, ఆమెకు ఒంట్లో సరిగా ఉండదు, మీరిలా ఇక్కడ ఉంటే వాళ్ళు భయపడిపోతున్నారు. నేను ఆ జూనియర్ లాయర్ రుద్రిక ఇక్కడికి వచ్చాక ఎటు వెళ్ళింది అని ఎంక్వైరీ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నాడు. కళ్యాణ్ ఆ ఏరియా పోలీస్తో, ఆ రుద్రిక ఎవరో తెలుసా? తన సొంత డబ్బు ఖర్చు పెట్టి దేశాన్ని కాపాడుతూ టెర్రరిస్టులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఒక మహా మనిషి. అతను ఎవరో ఎవరికి తెలియకపోయినా తను చేసిన ఆపరేషన్లు ఇవి అని ఒక 10 చెప్పి అతని కూతురు రుద్రిక, అటువంటి అమ్మాయి ఇక్కడ మిస్ అయింది అని ఇంకా అతనికి తెలియదు. తెలిసిన మరుక్షణమే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా, మీ ఇష్టం అన్నాడు. ఆ ఇంటి యజమాని, ఏంటి బెదిరిస్తున్నావా? ఇటువంటి బెదిరింపులకు ఏం భయపడము అని అంటుంటే ఆ ఏరియా పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ ఇంటి యజమానితో, అయ్యా నువ్వాగు, మీ ఇంటి సమస్యని దేశాన్ని కాపాడే ఒక ఫ్యామిలీకి లింకు పెడితే ఆ అమ్మాయి కోసం ఈ ఏరియా ఉండదు, ఈ ఏరియాలో మీ ఇల్లు ఉండదు, మా పోలీస్ స్టేషను ఉండదు. ఇప్పటి వరకు ఏదో మీ కుటుంబ సమస్య అనుకొని ఈ ఏరియా పోలీసులుగా మేము మీకు సహకరించాము, ఇక ఆపండి అంటూ కళ్యాణ్తో, సార్ మీకు ఇప్పుడు ఏం కావాలి అన్నాడు. కళ్యాణ్ ఆ రూమ్ లాక్ ఓపెన్ చేయండి అన్నాడు. ఆ ఇంటి యజమాని ఆ లాక్ ఓపెన్ చేయటం కుదరదు అన్నాడు.
ఆ ఏరియా ఇన్స్పెక్టర్ ఆ ఇంటి యజమానితో, మా ఉద్యోగం పోయినా కానీ ఎక్కడో ఒక చోట అడుక్కు తినిగైనా నా కుటుంబాన్ని పోషించుకుంటా. ప్రాణాలు పోతే నా కుటుంబం రోడ్డున పడతాది. మీరు అనుకున్నంత సింపుల్ కాదు అని ఆ ఏరియా ఇన్స్పెక్టర్ రాడ్డు తీసుకుని వచ్చి మరీ డోర్ లాక్ ఓపెన్ చేశాడు. ఇంకేముంది, అందులో ఆ ఇంటి కోడలు రుద్రిక ఉన్నారు. రుద్రిక రుద్రిక కళ్యాణ్ని చూసి పరుగున వచ్చి కళ్యాణ్ జేబులో గన్ను తీసి ఆ ఇంటి యజమానికి పాయింట్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొట్టింది. అతని భార్య అడ్డు వస్తుంటే గన్ చూపించి పిట్టను కాల్చినట్టు కాల్చి పడేస్తా దొంగ ముండ. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వమని మా బాబు నేర్పాడు. నీకు ఈ ముసలాడికి రెస్పెక్ట్ కాదు అంటూ కసిగా ఆ గన్నును తీసుకుని ఆ ఇంటి యజమాని హ్యాండ్పై 2 రౌండ్లు కాల్చి పడేసింది. కళ్యాణ్ రుద్రికని చూసినప్పుడే కాస్త అతని మనసు శాంతపడింది. కానీ రుద్రిక అక్కడ చేస్తున్న హంగామాకు సైలెంట్గా చూస్తున్నాడు. ఆ ఏరియా పోలీసు గజా గజా వణికిపోతున్నాడు. అతను ఎందుకు వణికిపోతున్నాడు అంటే, ఆ ఇంటి కోడలు ఎటూ పారిపోలేదు. ఆ పిల్లని బందీ చేసి ఆ ఏరియా పోలీసులకు డబ్బులు ఇచ్చి ఎవరితోనో లేచిపోయింది అని కేసు నమోదు చేపించి కోర్టు ద్వారా ఆ పిల్ల సంతకం లేకున్నా డైవర్స్ కొడుకు వచ్చేలా ఆ ఇంటి పెద్దలు ప్లాన్ చేశారు. ఆ డైవర్స్ వచ్చేదాకా ఆ కోడల్ని బయట కనిపించకుండా చేసి డైవర్స్ వచ్చాక ఆ ఏరియా పోలీసుల ద్వారానే ఫలానా చోట ఫలానా వాడితో రాసలీలలు ఆడుతూ దొరికింది అని క్రియేట్ చేసి వదిలేస్తే కొడుకు అసహించుకుంటాడు అని ప్లాన్ చేశారు. రుద్రిక ఎంక్వైరీకి వచ్చినప్పుడు గేటుకు లాక్ వేసి ఉంది, డోర్ క్లోజ్ చేసి ఉంది. రుద్రిక ఇంటిని మొత్తం పరీక్షగా చూస్తుంటే వంటగదిలో నుంచి కాఫీ స్మెల్ బయటికి వచ్చింది. రుద్రిక చాలా పరీక్షగా వంటగదిలోకి చూసింది. లైట్గా పొగ వస్తున్నట్టు అనిపించింది. గోడ దూకి లోపలకు వచ్చింది. ఇంటి చుట్టూ తిరిగింది. వెనక డోర్ తీసే ఉంది. ఇంట్లోకి వచ్చింది. ఆ కోడలి పిల్లతో చాకిరి చేయించుకుని ఎవరైనా వస్తే రూమ్లో లాకేసి పెడుతున్నారు. రుద్రిక అలా వస్తుందని వాళ్ళు ఊహించలేదు. రుద్రిక ఆ ఇంటి కోడల్ని చూసి ఈ అమ్మాయి లేచిపోయింది అని కంప్లైంట్ ఇచ్చారు. ఈమె ఇంట్లోనే ఉంది అని అంటుంటే ఆ ఇంటి యజమాని దగ్గర ఎందుకు గన్నుందో తెలియదు కానీ రుద్రికకు గన్ చూపిస్తూ, మేము మనుషుల ప్రాణాలు తీస్తే దొరికిపోతాము, జైల్లో బ్రతకాల్సి వస్తుంది అని మాకు తెలిసే ఇంత కష్టపడి ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశాం. వాడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న రోజు నుంచి వాడికే తెలియకుండా వాడి నుంచి దీన్ని దూరం చేయటానికి ఇంత ప్లాన్ చేస్తే ఈ ప్లాన్ కోసం మేము డబ్బులు కూడా ఖర్చు పెట్టాము. ఇక్కడ పోలీసులకు డబ్బులు పెట్టి ఇది లేచిపోయింది, ఎక్కడ దొరకటం లేదు అని చెప్పించాము. నువ్వు వచ్చి అంతా చెడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? అవసరమైతే ఇద్దరిని చంపేస్తా, మా ఇంట్లోనే గొయ్యి తీసి పాతేస్తా అని ఆ ఇంటి యజమాని రుద్రికని గన్ చూపిస్తూ ఆ రూమ్లో బంధించి లాక్ చేశాడు. ఈ రాత్రికి ఆ కోడల్ని రుద్రికని ఏదో ఒకటి చెయ్యాలి అని ప్లాన్ వేసుకుంటున్నాడు. ఇంతలో కళ్యాణ్ రావటం, ఇద్దరు సేఫ్గా బయటపడడం జరిగింది. ఇద్దరు వయసు పిల్లలు, ఇద్దరు ముసలి వాళ్ళని ఏమి చేయలేరా లేక కాదు, కానీ ఆ ఇంటి యజమాని చేతిలో గన్నుంది, ఆ అత్తగారి చేతిలో గొడ్డలు పట్టుకుని బెదిరించింది. రూమ్లో లాక్ వేశారు కాబట్టి అప్పటికి సైలెంట్గా ఉన్నారు. ఎలా బయటపడాలో అర్థం కాక లోపల ఆలోచిస్తున్నారు. అత్తమామ ప్లాన్ ఎలా చేశారు ఆ కోడలు వివరిస్తుంటే రుద్రిక రగిలిపోతుంది. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణ్ కనిపించగానే కళ్యాణ్ జేబులో గన్ను తీసుకుని ఆ ఇంటి యజమాని చంపేసే అంత పని చేస్తూ మొత్తం బయటపెట్టి రుద్రిక చిటికెలు వేస్తూ, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ నా కొడుకు ఎవరో కనుక్కో కళ్యాణ్, వాడి సంగతి డాడీకి చెప్తా. ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉండి ఆడపిల్లకి హెల్ప్గా ఉండవలసిన వాడు ఈ ముసలి కుక్కలు డబ్బులు ఇస్తే ఆ అమ్మాయిని చీప్ చేసిందే కాక అమ్మాయి లైఫ్తో ఆడుకోవాలని చూసినందుకు వీళ్ళకంటే వాడికి పనిష్మెంట్ ఎక్కువ డాడీతో ఇప్పిస్తా అని రుద్రిక అపర ఖాళీలా ఊగిపోతుంది. కళ్యాణ్కి అక్కడ సిచ్యువేషన్ అర్థమైంది. ఆ పై ఆఫీసర్లకు మెసేజ్ చేశాడు. వాళ్ళు అక్కడికి వచ్చారు. రుద్రిక నీ గన్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వదే. కళ్యాణ్ రుద్రిక కోపాన్ని, ఆవేశాన్ని, తన ఆవేదన ఎంత అనేది కళ్యాణ్కి తెలిసినా కానీ ఏదేమైనా రూల్ ప్రకారం వెళ్ళాలి అన్నట్టు రుద్రికని గట్టిగా లాక్కొని ఒక రూమ్లోకి తీసుకువచ్చి ప్లీజ్ గన్నివ్వు హనీ అంటే, రుద్రికాని హనీ అని కళ్యాణ్ అన్నాడు అనేది మనసుకు మైండ్కు తీసుకోవటం లేదు. రుద్రిక బాధ అంతా ఆడపిల్లల సెక్యూరిటీ లేకుండా పోతుంది అనే ఒక ఆవేదనతో ఉన్నదేమో. అసలు ఏమీ వినిపించటం లేదు. కళ్యాణ్ రుద్రికని గట్టిగా హగ్ చేసుకుని పెదవులు అందుకున్నాడు. రుద్రిక ఆటోమేటిక్గా హ్యాండ్ లూజ్ చేయగానే కళ్యాణ్ ఆ గన్నును తీసుకున్నాడు. కళ్యాణ్కి దొరికింది ఛాన్స్, మిస్ ఎందుకు చేసుకోవాలి అని రుద్రిక లిప్స్ని లాలీపాప్స్లా చప్పరించి వదిలేశాడు.
రుద్రికకేమో అసలు మైండ్ కండిషన్, బాడీ కండిషన్, మనసు కండిషన్ 3 రకరకాల వేరియేషన్‌లో ఉండి ఆ ముద్దుని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తనకు అర్థం కాక సైలెంట్ అయిపోయింది. కళ్యాణ్ హ్యాపీగా కిస్ ఎంజాయ్ చేశాడు. రుద్రికని బయటికి తీసుకువచ్చాడు. వెళ్ళేటప్పుడు ఉన్న ఆ అపరకాలి ఇప్పుడు 1% కూడా ఎవ్వరికీ కనిపించలా. వంచిన తల రుద్రిక పైకి లేపలేదు. కళ్యాణ్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ని, అత్తమామని ఆ ఇంటి కోడల దగ్గర కంప్లైంట్ తీసుకుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళమన్నాడు. కళ్యాణ్ అమ్మాయికి కూడా సెక్యూరిటీ ఇస్తాను అంటే ఆ అమ్మాయి, లేదు సార్, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మీ ఫోన్ ఇస్తే వాళ్ళు నన్ను తీసుకుని వెళ్తారు, నేను ఫోన్ చేస్తా అని చెప్పితే కళ్యాణ్ ఫోన్ ఇచ్చాడు. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. అక్కడంతా ఫార్మాలిటీస్ క్లోజ్ చేసుకుని కళ్యాణ్ రుద్రికని జీప్ ఎక్కమన్నాడు. రుద్రిక సైలెంట్గా జీప్ ఎక్కింది. కళ్యాణ్ రుద్రిని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. అంత క్రితం అపర ఖాళీలా అంతా రౌడీజం చేసింది. ఒక్క ముద్దు ఇస్తే ఇలా అయిపోయింది. రేపది నాతో కాపురం చేస్తుందా, ముడుచుకుపోతుందా అని ఆలోచిస్తా డ్రైవ్ చేస్తున్నాడు. మహా, రుద్ర ఇంటికి వచ్చాక మహా లిటిల్కి ఫుడ్ తినిపించింది. వాళ్ళు తిని వాడి పక్కన పడుకొని నిద్రపోయారు. రుద్ర సెల్ ఆగకుండా మోగుతుంటే లిటిల్ మేల్కొని ఆ సెల్ తీసుకుని వచ్చి రుద్ర మీద కూర్చుని రుద్రాని లేపుతూ ఆ సెల్ ఇచ్చాడు. చతుర్మయ్ ఫోన్ చూసి లిఫ్ట్ చేస్తే, చతుర్మయ్, ఏంటి రుద్ర, షాపింగ్కు వెళ్దాము అన్నావు, రాలేదు, పార్టీకైనా వస్తున్నావా అన్నది. రుద్ర, ఇప్పుడే రెడీ అయ్యి స్టార్ట్ అవుతా అంటూ ఫోన్ పెట్టేసి మహా నిద్రపోతుంది అని లిటిల్ని తీసుకుని ఇద్దరు చక్కగా స్నానం చేసి రెడీ అవుతుంటే మహా లేచింది. మహా రుద్రతో, రుద్ర వాడిని పార్టీకి తీసుకువెళ్లకు, నువ్వొక్కడివే వెళ్ళు అన్నది. రుద్ర, ఎందుకు, నా నుంచి పారిపోవటానికి ట్రై చేస్తున్నావా? నేను పార్టీకి వెళ్ళగానే నువ్వు వీడిని తీసుకుని జంపు జలాని అవుదాము అనుకున్నావా అనగానే మహా ఆశ్చర్యంగా రుద్రాని చూస్తుంది. రుద్ర, నీకు సెల్ఫ్ లవ్ ఉండాలి, కానీ సెక్యూరిటీ కూడా ఉండాలి అనే ఆలోచన ఉండాలి కదా. అంటే నా దగ్గర ఉంటే నా దగ్గర ఉండాలి, లేదా విల్లాలో అనే కదా డాడీ ఇన్ని రోజులు నిన్ను బయటికి పంపించాలి అనుకోలేదు. లేకపోతే నువ్వు మాకేమవుతావని మా ఇంట్లో నిన్ను ఉంచుకోవటానికి నీకు సెక్యూరిటీ ఉండాలి అనే కదా. మూసుకొని రెడీ అవ్వు అని అక్కడ కవర్ మహా మీదికి విసిరేశాడు. మహా, నేను రాను రుద్ర, నేనుంటే నువ్వు ఎంజాయ్ కూడా చేయలేవు, నువ్వు ఒక్కడివే వెళ్ళు, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అన్నది. రుద్ర మహాని చూస్తూ, నేను ఎంతమంది ఉన్నా అందరితో ఎంజాయ్ చేస్తాను, మూసుకొని రా అని గట్టిగా గద్దించి లిటిల్ని తీసుకుని బయటికి వచ్చాడు. మహా కష్టంగా ఫ్రెష్ అయింది. ఆ కవర్లో డ్రెస్ చూస్తే ఆమె కళ్ళు ఒక్కసారిగా జిగేల్ అన్నాయి. ఆ డ్రెస్ నా కోసమే రుద్ర తీసుకున్నాడు, అసలు ఈ కలర్ నాకు ఇష్టమని వాడికి ఎలా తెలుసు అని మురిసిపోతూ లాంగ్ ఫ్రాక్ వేసుకుని తనను తాను చూసుకుంది. 99% తను రుద్రికతో కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉందో అలానే అనిపించింది. ఆ డ్రెస్కి మోడర్న్గా జడ వేసుకోవాలి, కానీ మహాకి అంత రావు. మహాకి చాలా హెయిర్ ఉంది, కానీ వెయిట్ లాస్లో 90% పోయి ఇప్పుడే మళ్ళీ బేబీ హెయిర్ వస్తుంది. ఆ హెయిర్ ఈ డ్రెస్కి ఎలా సెట్ అవుతుంది అని ఎంత గట్టిగా దువ్వి మామూలుగా జడ వేసుకున్నా ఆ డ్రెస్ మీదకి సెట్ అవ్వక చేతులు నొప్పిగా అనిపించి టిక్ టాక్ పిన్నులు నెత్తి నిండా పెట్టేసి తనను తాను చూసుకుంటూ ఉంటే, రుద్ర, నువ్వు రెడీ అయ్యే వరకు పార్టీ అయిపోయేలా ఉంది అంటూ లోనికి వచ్చాడు. మహాని చూసి, ఏంటి హెడ్ మొత్తం ఆ పిన్నులు, చీచి అన్నాడు. మహా, ఈ డ్రెస్కి నాకు ఇంతకంటే రావటం లేదు అన్నది. రుద్ర నిమిషంలో పిన్నులు మొత్తం తీశాడు. బేబీ హెయిర్ మొత్తం స్టెప్స్ బై స్టెప్ అల్లి అక్కడ ప్లక్కర్ పెట్టి మిగిలిన హెయిర్ మొత్తం లీవ్ చేశాడు. మహా ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు బ్యూటీ కోర్స్ కూడా చేశావా అన్నది. రుద్ర, దీనికోసం బ్యూటీ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఈ డ్రెస్కి ఎలా హెయిర్ స్టైల్ కావాలి అని ఇప్పుడే యూట్యూబ్లో చూశాను, నీ ఫేస్కి ఎలాగూ నువ్వు వేసుకోవు అని నేను వచ్చాను, పద అంటూ లిటిల్ని ఎత్తుకున్నాడు. అప్పుడు చూసింది ఇద్దరు సేమ్ డ్రెస్లో ఉన్నారు అని. వాడికి బాబు రుద్ర అని క్లియర్గా చెప్పినట్టుగానే అనిపిస్తుంది. అబ్బా, మా ఫ్యామిలీ ఎంత బాగుంది అని మహా మురిసిపోతూ రుద్రతో పార్టీకి బయలుదేరింది. పార్టీలో అలా ముగ్గురు వస్తుంటే వేరే పని కట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. రుద్ర మహా భార్యాభర్తలు అని, లిటిల్ వాళ్ళకి బాబు అని ఇట్టే అర్థమైపోతుంది. జోషిత వాళ్ళను చూసి, ఇదేంటి రుద్ర నాతో ఫస్ట్ టైం అన్నాడు, మరి ఈ బేబీ బాయ్ ఎవరు అని, ఆమె ఎవరు, రుద్రతో ఎందుకు ఉంటుంది అని తెగ్గ ఆలోచిస్తుంది. చతుర్మయ్ వాళ్ళ ముగ్గురిని చూస్తూ రగిలిపోతుంది. మార్నింగ్ నాతో షాపింగ్కి వస్తా అన్నాడు,
ఆవిడ గారితో షాపింగ్కి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. డే అండ్ నైట్ ఆమెతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మహాని తప్పిస్తే కానీ నేను అనుకున్న పని కాదు అని చతుర్మయ్ వాళ్ళ అన్నకేసి చూసింది. అతను చతుర్మయ్కి తంబు చూపించాడు. చతుర్మయ్ పొగ్గరుగా ఈ రోజుతో మహా క్లోజ్ అనుకుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.